ఈరోజు మన రాజుగారి వంటిట్లో టేస్టీ స్వీట్ బెల్లం పాయసం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అది వేడెక్కాక 2 స్పూన్స్ కౌగి వేసుకొని అందులో జీడిపప్పు కిస్మిస్ వేయించుకోవాలి. ఇలా వేగాక వీటిని వేరొక ప్లేట్లో తీసి ఉంచుకోవాలి. అదే కడాయిలో 1 గ్లాస్తో సేమియా వేసుకోవాలి. వీటిని గోల్డెన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. దీనిని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అయ్యాక 1/2 గ్లాస్ బెల్లం అందులో వేసుకోవాలి. అది కలుపుకొని మళ్ళీ 1/2 గ్లాస్ షుగర్ కూడా అందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మీకు కావాలనుకుంటే పూర్తిగా బెల్లంతోనే చేసుకోవచ్చు. ఇప్పుడు 1/2 లీటర్ బాగా కాచి ఉంచిన పాలను ఇందులో వేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని కలుపుకొని మరిగించాలి. అది మరుగుతున్నప్పుడు బాదం పిస్తా కలిసిన పౌడర్ని నేను 2 స్పూన్స్ వేసుకున్నాను. ఇది ఆప్షనల్. ఇది వేస్తే టేస్టీగా మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు అందులో వేయించి పక్కన పెట్టుకున్న క్యాష్యూస్ కిస్మిస్ వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. అంతే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి కాసేపు అలా ఉంచేస్తే పాయసం క్రీమీగా అవుతుంది. టేస్టీ బెల్లం పాయసం రెడీ. సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకొని తిని ఆస్వాదించండి. మీ మాధవి, పిన్నమరాజు.